వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతకు అంకితం చేయబడింది. సంపాదించిన డబ్బులు నిల్వ ఉండాలన్నా, సంపాదనలో లోటు లేకుండా ఉండాలన్నా కొన్ని పరిహార మార్గాలు ఉన్నాయి. ఈ రోజు డబ్బుకు లోటు లేకుండా చేసే పరిహారాలను గురించి తెలుసుకుందాం. సోమవారం శివయ్యకు చెందిన రోజు. ఈ రోజు కోరికలు నెరవేర్చుకోవడానికి శివుడికి చేసే పూజ అత్యంత ఫలవంతం అని చెబుతారు. ఈ రోజున శ్రద్ధాభక్తులతో శివాలయంలోని శివలింగానికి అభిషేకం చేయండి. శివలింగానికి పాలలో పంచదార కలిపి అభిషేకం చేసిన భక్తుడు ఔన్నత్యాన్ని పొందుతాడని, గొప్ప ఐశ్వర్యాన్ని పొందుతాడని నమ్ముతారు. అదే విధంగా బిల్వపత్రం, ఉమ్మెత్త, మారేడుని సమర్పిస్తే మీ కోరికలను తప్పక నెరవేరుతాయి. మంగళవారం రోజు హనుమంతుడికి చెందిన రోజు. ఈ రోజున హనుమాన్ చాలీసాను పారాయణం చేయండి. ఎరుపు రంగు దుస్తులు ధరించండి. హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి మంగళవారం ఆలయానికి వెళ్లి రామనామం జపించండి. ఇలా చేయడం వల్ల డబ్బుకు, ఆహారానికి లోటు ఉండదు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు మంగళవారం హనుమంతుడికి తమలపాకును నైవేద్యంగా పెట్టాలి. దీంతో ఉద్యోగంలో చేరేందుకు ఎదురవుతున్న అడ్డంకులు తొలగిపోతాయి. మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నట్లయితే మంగళవారం హనుమంతుడికి గులాబీ పూల దండను సమర్పించాలి. బుధవారం గణపతి దేవుడికి చెందిన రోజు. ఈ రోజు ఆనందం, శ్రేయస్సుకు చిహ్నం. ఈ రోజున ఆకుపచ్చని బట్టలు లేదా పచ్చని వస్తువులను దానం చేయండి. గణేశుడికి గరిక అంటే చాలా ఇష్టం. గణపతికి గరిక సమర్పిస్తే మీ కోరిక నెరవేరుతుంది. కనీసం 21 గరికలు సమర్పించాలి. వరుసగా 5 బుధవారాలు ఇలా పూజ చేస్తే మీ కోరికలన్నీ తీరుతాయి. గురువారం శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయడమైంది. విశ్వాన్ని రక్షించే శ్రీహరిని ప్రసన్నం చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందవచ్చు. దోషాలు తొలగిపోవడానికి గురువారం పూజ చేయడం పరిష్కారమని పండితులు చెబుతారు. ఈ రోజున పసుపు బట్టలు ధరించి పసుపు వస్తువులను దానం చేయండి. ఈ రోజు పూజ చేసిన తర్వాత ఇంటిలో ధూపం వేయండి. ఈ రోజున స్నానం చేసే నీటిలో పసుపు పొడిని కలిపి స్నానం చేయాలి. శుక్రవారం లక్ష్మీదేవికి సంబంధించిన రోజు. ఈ రోజులో అనేక పరిహారాలు ఉన్నాయి. శుక్రవారం గుడికి వెళ్లి అమ్మవారికి తామర పువ్వులు సమర్పించండి. ఇలా చేస్తే మీ వ్యాపారంలో విజయం సాధిస్తారు. ఈ రోజున పసుపు కుంకుమలు స్త్రీలకు దానం చేయండి. లక్ష్మీదేవిని సంతృప్తిపరచాలంటే శుక్రవారం రాత్రి పడుకునే ముందు లక్ష్మీదేవి విగ్రహానికి మల్లెపూలను సమర్పించడం ద్వారా తల్లి అనుగ్రహం పొందవచ్చు. ఫలితంగా డబ్బుకు మీ ఇంట్లో కొరతే ఉండదు. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటే లక్ష్మీదేవికి గులాబీ పూలను సమర్పించాలి. ఫలితంగా వారి దాంపత్య జీవితంలో సుఖంగా ఉంటారు. ఈ రోజున చేసే పూజలతో లక్ష్మీదేవి అనుగ్రహం సదా నిలిచి ఉంటుంది. శనివారం శనీశ్వరుడికి చెందిన రోజు. ఈ రోజున రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించండి. దీనివల్ల ఏలినాటి శని దోషాలు తగ్గుతాయి. ఈ రోజున నీలిరంగు వస్తువులను దానం చేయండి. వ్యాపారంలో నిరంతర నష్టాలను ఎదుర్కొంటున్నట్లయితే లేదా కోర్టు కేసుల వల్ల ఇబ్బంది పడుతుంటే శనివారం నాడు 11 రావి ఆకులతో ఒక మాలను తయారుచేసి శని ఆలయానికి వెళ్లి శనిదేవుడికి సమర్పించండి. మీ ఇంట్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యం ఎల్లప్పుడూ ఉండాలంటే శనివారం రోజు చక్కెర కలిపిన నీరును రావి చెట్టుకు సమర్పించండి. ఆదివారం ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి చెందిన రోజు. ప్రతిరోజు ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. సూర్య భగవానుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఎరుపు రంగు దుస్తులను ధరించండి. ఈ రోజున కోరికలను నెరవేర్చడానికి చేసే ఉపవాస దీక్ష అత్యంత ఫలవంతం. ఆదివారం రోజున మీరు స్నానం చేసే నీటిలో ఎర్రని పువ్వులు వేసి స్నానం చేయాలి. ఇలా చేస్తే సూర్యభగవానుడి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. దీంతో మీ జీవితంలోని బాధలన్నీ తొలగిపోతాయి. ఆదివారం రోజున మీ ఇంటి బయట అంటే ప్రధాన ద్వారానికి 2 వైపులా ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. ఇలా చేయడం వల్ల సూర్య భగవానుడితో పాటు లక్ష్మీదేవి కూడా అనుగ్రహిస్తుంది.
ఈ కారణంగా మీకు శుభ ఫలితాలొస్తాయి. మీ సంపద పెరిగేందుకు అవకాశాలు మరింత పెరుగుతాయి. ఆదివారం రోజున చీమలకు పంచదార తినిపించడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. ఈ పరిహారాలను పాటించడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పేదరికాన్ని పోగొట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.